నియోజకవర్గంలోన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి యువగల పాదయాత్రలో లోకేష్ బాబు గారు వచ్చిన 100 రోజుల లోపల ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎన్నిట్లని కూడా విడుదల చేస్తామని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యి ఇప్పటి వరకు కూడా ఒక్క విద్యార్థి కూడా ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. మరి ఇదే కాకుండా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మెడికల్ విద్యను దూరం చేస్తూ ఉంది. మేము వచ్చాక జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని చెప్పినటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేయకపోగా పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్ని కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకి మరి విద్య అందని ద్రాక్షలా తయారైతా ఉంది. కాబట్టి తక్షణమే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లని విడుదల చేయాలి.